మా పవన్ కళ్యాణ్ గింత చెప్పిండి నిన్న వాళ్ళ పోస్టర్లు పెట్టేసి 1 crore రూపాయలు హైదరాబాద్ ఫ్లడ్స్కు 2020 1 crore రూపీస్ ఫ్లడ్స్ 2024 అదేవిధంగా 33 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన టీటీడీ ఫండ్స్ ఏవైతున్నాయో అవి కొండగట్టుకి ఇచ్చని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇదంతా ఈయన చేసినటువంటి చారిటీ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. రెండోది ఆమె క్యాన్సర్ గురించి పోరాడింది, ఎనిమల్స్ పెట్స్ గురించి పోరాడింది, అదేవిధంగా ఉమెన్ సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి పోరాడింది, అదేవిధంగా ఒక స్కూల్కు ఫండ్ రేజ్ చేసింది, అదేవిధంగా ఎల్డర్ పీపుల్స్ ఎవరైతున్నారో వాళ్ళు దత్తత తీసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉంది. ఇవి మచ్చుతునక మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడ బయట చెప్పుకోలే, ఏదో బయట అక్కడక్కడ వచ్చినాయి. వీళ్ళు కొట్టుకున్న డబ్బా కదా, ఈమె ఎక్కడో డబ్బా కొట్టుకోలే. సో ఇది సన్నీ లియోన్కి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి తేడా. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా? మీరు ఇది చూసిన తర్వాత సన్నీ లియోన్ ఎంత గొప్ప మానవతా దృక్పథంతో పనిచేసిందో చూడండి. పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా 1 crore ఇచ్చింది కదా, గొప్ప మనిషి కదా. ఇది పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి. సన్నీ లియోన్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా అని చాలా స్పష్టంగా మేము జాన సైనికుల్ని అడుగుతున్నాం. చెప్పాలి, సమాధానం చెప్పండి. మీరు చెప్పకపోతే మీరు కూడా ఇక పవన్ కళ్యాణ్ మర్చిపోయి జై సన్నీ లియోన్ అని చెప్పేసి మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు పీకే సేన అని పెట్టారు కదా, అట్నే ఎస్ఎల్ సేన అని పెట్టండి. సన్నీ లియోన్ సేన అని పెట్టేస్తే బాగుంటుంది, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. ఈమెను ఆరాధించండి జాన సైనికులారా, ఈమెను ఆరాధించండి జాన సైనికులు.